యేసయ్యే ఈ లోకానికి నేను ఒక రాజ వంశంలో రావాలి అని కోరుకుంటే రాజవంశంలో నుండి ఆయన రాలేడా? రాగలుగుతాడు. రాజకుమార్తెల గర్భంలో నుండి నేను ఉద్భవించాలి, నేను బయటికి రావాలి అని అంటే ఆయన రాలేడా? రాగలుగుతాడు. ఆయన కోరుకుంటే ఆయన వేవేల దూతల మధ్య, మహారాజుల మధ్య ఆయన జన్మించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ విధంగా రావడానికి ఇష్టపడలా. ఆయన కోరుకుంటే దక్కేది, కోరుకుంటే వచ్చేది, కోరుకుంటే జరిగేది. కానీ ఆయన కోరుకోలా. అప్పటికే హేరోదు రాజు ఉన్నాడు. హేరోదు రాజుకు కుమార్తెలు లేరా? కుమార్తెలు ఉన్న ఆ కుమార్తెల యొక్క గర్భంలో నుండి వస్తే ఆయన రాజకుమారుడిగా ఉండేటువంటి వాడు కదా, ఆయన రారాజుగా ఉండేటువంటి వాడు కదా. ఆయన నేను రాజులాగే రావాలి అని ఆయన కోరుకుంటే ఆ విధంగా రావడానికి ఆయనకి అవకాశం ఉంది. కానీ ఆ విధంగా ఆయన రావడానికి ఇష్టపడలేదు. 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం మీరు గనక పరిశీలన చేస్తే, మేము పంపిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను అనే మాట రాస్తున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన రాజకుమారుడిగా, ఆయన రక్షకుడిగా, ఆయన విమోచకుడిగా వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక రాజకుమారుడు వచ్చేటట్లుగా నా రక్షకుడు వస్తాడు, నా విమోచకుడు వస్తాడు, నాకున్నటువంటి పాపాన్ని తీసివేయగలిగేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి దేవుడు ఒక రాజులా వస్తాడు. ఆయన ఒక సింహ ద్వారం మీద నుంచి వస్తాడు, లేకపోతే ఆయన రథముల మీద, ఆయన గుర్రాల మీద ఈ లోకంలోకి ఆయన వస్తాడు అని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. రక్షకుడు అనేటువంటి వాడు ఈ విధంగా ఉండాలి అని ఎదురు చూస్తూ ఉంటే, రక్షకుడైనటువంటి వాడు ఏ విధంగా వచ్చాడో తెలుసా? దాని తర్వాత మాట రాయబడి ఉంటుంది, 2వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలను ఆయన మన ఎదుట పెరిగాను. ఎట్లా వచ్చాడు ఆయన ఈ లోకానికి? రాజుగా రాలా. ఈ లోకానికి ఆయన రాజుగా రాలా. ఈ లోకానికి ఆయన ఎలా వచ్చాడు అనంటే, అతి దీనమైనటువంటి స్థితిలో ఒక దీనుడిగా, ఒక రిక్తుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన కోరుకుంటే దక్కేది అది, కానీ ఆయన కోరుకోలా. ఆయన అత్యంత కటిక భేదరాలైనటువంటి మరియ గర్భములో నుండి ఈ లోకాన్ని చూడాలి అని ఆశపడ్డాడు. అత్యంత కటిక భేదరాలైనటువంటి ఆ యొక్క మరియ గర్భమున ఆయన పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఆ కోరిక ఎవరిదో తెలుసా? తండ్రిది. ఆయన కోరుకుంటే ఆయన రాజుల కుటుంబంలో నుండి వద్దుడు, కానీ ఆ కోరిక తండ్రిదై ఉంది కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన కోరుకున్నట్లుగా కాకుండా తండ్రి కోరుకున్నట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దాన్ని బట్టి నీవు నేను గ్రహించవలసింది ఏంటో తెలుసా? ఆయన ఎంత తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు, ఎంత దీన స్వభావాన్ని కలిగి ఉన్నాడు, ఎంత సాత్వికమైనటువంటి ప్రవర్తన ఆయన కలిగి ఉన్నాడు. మనం నేర్చుకోవాల్సింది అది. ఆయన తన స్థానాన్ని, తన స్థితిని ఆయన వదులుకున్నాడు. తన కోరుకున్నట్లుగా తన జీవితంలో జరగకుండా తండ్రి చిత్తాన్ని చేయడానికి ఈ లోకంలోనికి వచ్చాడు.